హాయ్ అండి. ఎంత టేస్టీగా ఉంటుందో అంతే హెల్తీగా ఉండే ఒక మంచి ఫైబర్ రోటి పచ్చడి చేసేద్దాం. సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత ఒక 4-5 వరకు ఎండుమిరపకాయలు తుంచి వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కూడా తుంచి వేసుకోవాలి. కారానికి తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు వేసి ఇవన్నీ వేగిన తర్వాత రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసేసుకోండి. నేనైతే రోట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు క్యాలీఫ్లవర్ కాడల్ని శుభ్రంగా కడిగేసుకొని తీసుకోవాలి. ఇలా చివర్లు కట్ చేసేసి మనకు వీలైనంత చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ కాడల ముక్కల్ని వేసి మంటని సిమ్ టు మీడియం మధ్యలో పెట్టేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా 7-8 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత చివర్లో పావు టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసేసి అంతా 1 నిమిషం పాటు కలిపి స్టవ్ ఆపేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ కాడలు మగ్గేలోపు నేను ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నింటినీ దంచేసుకున్నాను. ఇలా దంచుకున్న తర్వాత వేగిన కాలీఫ్లవర్ కాడల్ని కూడా వేసి కొంచెం మెత్తగానే దంచుకోవాలి. మరీ కోర్సుగా కాకుండా, ఎందుకంటే కాడలు కొంచెం గట్టిగా అనిపిస్తాయి నమలడానికి. మీరు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని మీరు కావాలంటే కాడలు మగ్గించేటప్పుడే మగ్గించుకోవచ్చు. కానీ కొంచెం పచ్చడి లూజ్గా ఉండడం కోసం నేను ఇలా నీళ్ళతో సహా చింతపండుని పచ్చడిలో వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా దంచేసుకున్నాను. ఇంతేనండి, క్యాలీఫ్లవర్ కాడలతో ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. పక్కన పడేసే క్యాలీఫ్లవర్ కాడలతో ఈ పచ్చడి ఎంత బాగుంది అని మీరే అంటారు. రైస్లోకి కాదండి, చపాతీ, దోశ, పుల్కా దేంతో తిన్నా బాగుంటుంది. పచ్చడి నచ్చిందా?